ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై మదర్ కేర్ టిప్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్తో ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చాలామందికి డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్ అనేది. డెలివరీ అయ్యాక ఇంకా ఎక్కువ అయిపోతుంది. కొన్ని రోజులకి ఇంకా ఎక్కువ అయిపోయి ఆ సమస్య అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. అంటే ఏ పని చేసుకోలేము, ఏమీ చేయలేము, సరిగ్గా వంగలేము, ఇటువంటి ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అసలు ఆ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, మనం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎటువంటి హోమ్ రెమెడీస్ ట్రై చేయాలి, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వెంటనే లైక్ బటన్ మీద ప్రెస్ చేసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఏ చిన్న విషయం నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అసలు మనకి బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది డెలివరీ తర్వాత అంటే, డెలివరీ ముందే మనకి ప్రెగ్నెన్సీలోని పొట్ట అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఆ వెయిట్ పెరగడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్గా వస్తుంది. డెలివరీ అయినప్పుడు కూడా మనం చాలా పెయిన్స్, చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం కదా. నార్మల్ డెలివరీకి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే సిజేరియన్ అయిన తర్వాత కూడా చాలా ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి. ఎందుకంటే డెలివరీ టైంలో చాలా బ్లడ్ అనేది లాస్ అయిపోతాము, ఐరన్ లాస్ అవుతాం, కాల్షియం లాస్ అవుతాం. నెక్స్ట్ నార్మల్ డెలివరీ వాళ్ళకైతే మనకి ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మన ఎముకలన్నీ ఎంత గట్టిగా విరిస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ అనేది మనం తట్టుకుంటాం. కాబట్టి ఆ టైంలో కూడా మనకి చాలా పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి తర్వాత కూడా పెయిన్ అనేది అలా ఉండిపోతుంది. డెలివరీ తర్వాత కూడా చాలా బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటాం, చాలా వీక్ అయిపోతాం. అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత వీక్గా ఉంటారో, అంటే ఎంత సున్నితంగా ఉంటారో, మనం డెలివరీ అయ్యాక కూడా అంతే సున్నితంగా ఉంటాము. సో దీనివల్ల అనేది మనకి డెలివరీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది డెలివరీ అయిన తర్వాత ఫుడ్ అనేది చాలా నెగ్లెక్ట్గా తీసుకుంటారు. అంటే పిల్లల్లో పడిపోతూ ఉంటారు. వాళ్ళకి తగినంత పాలు కానీ, వాళ్ళకి పోషకాహారం కానీ ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళు తగినంత పోషకాహారం తీసుకోరు. దీనివల్ల 90% ఆ నొప్పి అనేది అలాగే ఉండిపోతుందండి. కాబట్టి మనం ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాత బాలింత మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ చాలామంది పథ్యం అటువంటివి చేసేసి మంచి ఫుడ్ అనేది తీసుకోరు. మంచి ఫుడ్ అంటే ఐరన్, కాల్షియం ఇటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే పాలు, బాదం పప్పులు, నువ్వులుండలు, బెల్లం ఇటువంటివి మన పూర్వీకులు కూడా తినేవారు. బెల్లం అనేది ఎందుకు తింటారు అంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వలన శరీరానికి తగినంత బ్లడ్ అందుతుంది, కాల్షియం అందుతుంది. సో మనం ఖచ్చితంగా నువ్వులలో అధికంగా కాల్షియం ఉంటుంది కాబట్టి, మనకి బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి రెండు కలిపి మనం తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి. సో కాబట్టి బాలింతలు ప్రతిరోజు ఈ నువ్వులుండను తీసుకోవడం వల్ల నడుము నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందుతారండి. అలాగే మనం నడుము కట్ట అనేది కట్టుకుంటూ ఉంటారు చాలామంది. కామన్గా సిజేరియన్ అయిన వాళ్ళకైతే కట్టుకోవడం అనేది కొంచెం కష్టం. కాబట్టి 1 month నుండి కనుక ఆ నడుము కట్ట అనేది కంటిన్యూ చేసినా కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుందండి. నడుము కట్ట అనేది ఓన్లీ పొట్ట రాకుండా ఉండడానికి మాత్రమే కాదు, నడుము కూడా బలంగా ఉండటానికి నడుము కట్ట అనేది మన పూర్వీకుల నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ మీరు నడుము కట్టుకు అంటే చిరాగ్గా ఫీల్ అయితే, ఎప్పుడు నడుము ఉంచుకోవాలా అన్నట్టు ఫీల్ అయితే మాత్రం మనకి బెల్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి, మనకి మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. డాక్టర్ని అడిగినా కూడా మనకి మంచి బెల్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. దీనిని యూజ్ చేయడం వల్ల మీరు నడుము నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. సో బాలింత స్టేజ్ అయిపోయింది, తర్వాత కూడా నడుము నొప్పి వస్తుంది అని అంటే ఖచ్చితంగా మీరు బాగా వీక్గా ఉన్నారని అర్థం అండి. అలాగే మనం డెలివరీ అయిన 6 నెలల వరకు కూడా వంగకూడదు, బరువైన పనులు చేయకూడదు. తప్పదు అనుకుంటే మాత్రం ఏదో కొంచెంగా చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వంగడం వలన, ఎక్కువగా పని చేయడం వలన, స్ట్రెస్ ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల ఈ నడుము నొప్పి అనేది అలా ఉండిపోతుంది, అస్సలు తగ్గదు. అలాగే ఆహారంలో కూడా మార్పులు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు పాలు తాగుతూ ఉంటారు. మీరు ఎక్కువ పని చేయడం వల్ల, తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల, తక్కువ కాల్షియం, విటమిన్స్, సప్లిమెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల
చాలా వీక్గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే పనులు కూడా తగ్గించుకోవాలండి. వంగే పనులు కూడా ఎక్కువగా చేయకూడదు. సో ఈ మార్పులు అనేది చేసుకుంటే నడుము నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే డెలివరీ తర్వాత చాలామందికి డాక్టర్స్ మందులు అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఆ మందులు అనేవి చాలామంది అవాయిడ్ చేస్తారు. చాలా కామన్గా అవాయిడ్ చేస్తారు. అంటే ఒకవేళ వేసుకోలేని పరిస్థితి అయి ఉండొచ్చు, ఇచ్చినా వేసుకోలేని బద్ధకం అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. వేసుకుంటే ఇప్పుడు ఏముంది, కడుపుతో ఉన్నప్పుడు వేసుకున్నా కదా, ఇప్పుడు కూడా వేసుకోవాలా అనే ఆలోచన కూడా అయి ఉండొచ్చు. ఈ ఆలోచన అనేది చాలా తప్పండి. మనం డెలివరీ తర్వాత ఐరన్ అనేది బాగా లాస్ అవుతాం కాబట్టి మనకు ఖచ్చితంగా విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తారు. మనం ఖచ్చితంగా వాళ్ళు 1 మంత్ వరకే ఇస్తారు. కానీ మనం 6 మంత్స్ వరకు వేసుకుంటే ఇటువంటి నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన డెలివరీ అయిన తర్వాత దానికి సంబంధించిన మందులు అనేవి వేసుకోవాలి. సో ఇవన్నీ చేసేసాం, అయినా కూడా డెలివరీ అయ్యి 6 మంత్స్ అయిపోయింది, అయినా కూడా బ్యాక్ పెయిన్ అనేది తగ్గట్లేదు, కంటిన్యూస్గా వస్తుంది అంటే సో నేను చెప్పిన ఈ ఫుడ్ డైట్ అనేది ఫాలో అవ్వండి. మార్నింగ్ ఖచ్చితంగా బాదం పప్పులు అనేవి తినండి. నెక్స్ట్ తర్వాత రాగిలతో చేసిన అంటే రాగి జావ కానీ లేదా రాగి దోశ కానీ ఖచ్చితంగా రాగులతో చేసింది ఒకటి తీసుకోండి. నెక్స్ట్ నువ్వులుండ ఖచ్చితంగా ఒకటి తీసుకోండి. నెక్స్ట్ పాలు తీసుకోండి. పాలు పదార్థాలు అంటే పెరుగు కానీ నెయ్యి కానీ ఏదైనా పాల పదార్థాలు ఏవైనా తీసుకోండి. ఆకుకూరల్లో మనకి పొన్నగంటి కూర, పాలకూరలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి పాలల్లో కంటే 13 టైమ్స్ పొన్నగంటి కూరలో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు పొన్నగంటి కూర అంటే రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా పొన్నగంటి కూర లేదా మునగాకు కూర తీసుకోండి. డైలీ మాత్రం నువ్వుల ఉండ, బెల్లంతో తయారు చేసిన నువ్వుల ఉండ, పాలు, బాదం పప్పులు తీసుకోండి. మీకు ఖచ్చితంగా నెల రోజులకు అనేది రిజల్ట్ అనేది తెలుస్తుందండి. 100% గ్యారంటీ. ఈ ఫుడ్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా నెల రోజుల్లోనే నడుము నొప్పి అనేది తగ్గిపోతుంది. అలాగే మీరు కూడా చాలా యాక్టివ్గా తయారవుతారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనకి నడుము నొప్పి అనేది కాల్షియం లోపం వల్ల వస్తుంది. కాబట్టి మన శరీరానికి కాల్షియం పీల్చుకోవాలి అంటే మన శరీరంలో కొంత విటమిన్ డి అనేది అవసరం. ఎందుకంటే కాల్షియంని మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మన శరీరంలో కొంచెం డి విటమిన్ అనేది ఉండాలి. ఆ డి విటమిన్ కోసం మీకు అందరికీ తెలిసిందే, సన్లైట్లో కొంచెం సేపు ఖచ్చితంగా ఉండండి ప్రతిరోజు. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఈ 2 టైంలో ఏదో ఒక టైంలో మీరు సూర్యరశ్మిలో కనుక ఉంటే దానికి సంబంధించిన విటమిన్ డి అనేది మీకు అందుతుంది. దీనివల్ల మీరు కాల్షియం ఫుడ్ తీసుకున్న ఆ కాల్షియం అనేది మీ శరీరానికి తగినంతగా అందుతుంది. కాబట్టి సో ఈ ఫుడ్ డైట్ కనుక పాటిస్తే మనకి ఖచ్చితంగా నెల రోజుల్లో అనేది మీకు డెఫినెట్గా మీకు రిజల్ట్ తెలుస్తుందండి. మీరు 6 నెలల్లోపు బాలింత అయితే ఖచ్చితంగా నడుము కట్టు అనేది కట్టుకోండి. ఈ నడుము కట్టు వల్ల కూడా మీకు చాలా రిజల్ట్ అనేది వస్తుంది. నడుము నొప్పి అనేది కూడా తగ్గుతుంది. అలాగే మీరు ఎటువంటి పెద్ద ఎక్సర్సైజులు కానీ, ఎక్కువగా వంగడం కానీ, లేవడం కానీ ఇటువంటి పనులు అయితే అసలు చేయకండి. దీనివల్ల కూడా నడుము నొప్పి అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. కాబట్టి సో ఇదండి నా వీడియో. మీకైతే ఈ డెలివరీ తర్వాత వచ్చే నడుము నొప్పి గురించి కొంచెం క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే వీటితో పాటు ఎక్కువగా బరువు పెరగకుండా చూసుకోండి. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా నడుము నొప్పి అనేది కామన్గా వస్తూ ఉంటుంది. సో ఈ ఫుడ్ డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అయితే నెల రోజుల్లో మీకు కంపల్సరీగా నడుము నొప్పి అనేది తగ్గుతుందండి, నాది గ్యారంటీ. ఒకవేళ మీకు తగ్గకపోతే అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో మీరు అడగొచ్చు కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా ఉపయోగకరంగా ఉంది, నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో అనేది నాకు తెలుస్తుంది. అలాగే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసేయండి. వెంటనే వీలైనంత వరకు మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇటువంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేసేయండి. బాలింతలకు, గర్భవతులకు, చిన్నాళ్ళకు ఇటువంటి ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి అవన్నీ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగేయడం మర్చిపోకండి.